అఖండ మనకి 2001 ఆ ప్రాంతంలో రెండో ప్రాంతంలో కోవిడ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ బోర్డర్ రోజుల్లో విడుదలయ్యి గొప్ప హిట్ అయిన సినిమా అఖండ. అంటే కొద్ది వెరైటీగా ఉండటం, జై బాలయ్య బాలయ్య అంటూ బాలయ్య స్తోత్రం చేయటం, ఇవన్నీ ప్రజలకు చాలా నచ్చాయి అప్పుడు. ఎందుకంటే అందరూ ఇళ్ళలో కూర్చొని ఒక రకమైన నిర్లిప్తతో ఉన్న స్టేజ్లో ఒక హుషారైన సినిమా వచ్చింది. దాన్ని బాగా ఆదరించారు, బాగుంది, హిట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ అఖండ 2 తీయాలని ఆలోచన కలిగింది నిర్మాతలకి. బహుశా బాలయ్య గారికి కూడా కలిగి ఉండొచ్చు. ఈసారి బడ్జెట్ చాలా భారీ బడ్జెట్తో తీయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. వీళ్ళు సినిమా ఫీల్డ్లో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర రూపాయి ఉంటే 99 రూపాయలు అప్పులు చేసి సినిమాలు తీస్తూ ఉంటారు. గెలిస్తే వీళ్ళు గొప్ప, పోతే ఆ ఫైనాన్సెస్ వాళ్ళ తంట, అలా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఏమైందంటే ఈ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కలిసి చాలా భారీ మొత్తంలో గతంలోనే అప్పులు చేస్తున్నారు. సుమారు 56 కోట్ల రూపాయల పైన వాళ్ళు బాకీలు ఉన్నారు. అలాంటి సమయంలో మేము 100 కోట్ల రూపాయలు పెట్టి మరో సినిమా తీస్తామనేటప్పటికీ పాత బాకీ తీర్చకుండా దీన్ని ఎలాగ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు కడుపు మండి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముందు వీళ్ళు బాకీలు తీర్చి సెటిల్ చేసుకున్న తర్వాతే మీరు సినిమా రిలీజ్ చేయండి అని హైకోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాగా ఈ అఖండ సినిమా గురించి అటు ఇటు నాంచు జరిగింది. పాపం దీంట్లోకి ఏమైందంటే ఈ ఫీల్డ్కి ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని మహేష్ బాబు, ఆ తర్వాత మన ఇంకా 2-3 మంచి పేరున్న సినిమా యాక్టర్లు వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వీళ్ళే ఇలా చేస్తున్నారు అని చెప్పి బురద పూలిపారు. మరి ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్టేజ్లో మొత్తానికి ఒక రకమైన ఫైనల్గా ఒక సెటిల్మెంట్ కుదిరినట్టుంది. మరి ఆ సెటిల్మెంట్ కుదరటం వలన రేపు 12వ తారీఖున అఖండ 2 ఆంధ్ర రాష్ట్రంలో విడుదల కాబోతున్నది. మరి ప్రజలకు మాత్రం చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రజల కన్నా కూడా అభిమానులకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొన్న ఇక్కడ యూపీలో జరిగినటువంటి దీంట్లో ఈ యొక్క అఘోరాలు వాళ్ళని చిత్రీకరించిన సమయంలో ఇవి కూడా దీంట్లో పెట్టడం వలన కొద్దిగా సినిమాకి హైప్ వచ్చినట్టు అనిపిస్తున్నది. ఏదేమైనా సరే సినిమా ఫీల్డ్లో ఇంత భారీ పెట్టుబడి పెట్టి అప్పులు చేసి చేయటం మరి చాలామంది నచ్చట్లేదు.